ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బ్యాక్ టు న్యూస్. ఇక బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ట్రెండ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు బిజినెస్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఏ సెక్టర్ లో కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు ఆలోచించదగినవిగా కనిపిస్తున్నాయి సార్? మొట్టమొదటి ఆలోచించాల్సిందంటే గతంలో మనం చర్చించినట్లుగానే ఏ కంట్రీ అయితే ఎక్స్పోర్ట్స్ లోను అందులోనూ కూడా ప్రధానంగా అమెరికా కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే కొద్దిగా కాదు బాగా రిస్క్ ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. అందులో ఫార్మాస్యూటికల్స్ అవ్వచ్చు, ఏ రకమైన ఎక్స్పోర్ట్స్ అయినా. ప్రస్తుతానికి కంప్యూటర్ సాఫ్ట్వేర్ మీద ఏ రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ లేకపోయినా కర్మకారి ఒకవేళ ఫ్యూచర్ లో దాని మీద కూడా ఏమైనా తీసుకొస్తారని భయపడటం కనుక ప్రారంభిస్తే దాన్ని కూడా దూరం ఉంచుకోవాలి. కెమికల్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కాదు ఆటోమొబైల్స్ కానివ్వండి, ఇటువంటి కంపెనీలు అన్ని కూడా ఏదైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఇంక్లూడింగ్ ఫార్మాస్యూటికల్స్ అన్నింటినీ దూరంగా పెట్టి మిగిలిన వాటిలో చూడాలి. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంత మాత్రాన ఇండియన్ మార్కెట్ అంతా అమెరికా మీద డిపెండ్ అయి ఉంటుందంటే లేదు. మనం అంతకు ముందు అనుకున్నాం ఇండియాకి వాళ్ళు చేసిన శాంక్షన్స్ అన్ని అలాగే రేపు 27వ తారీఖుతో ట్రంప్ విధించిన డెడ్ లైన్ పూర్తయిపోయిన తర్వాత 50% యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంచినా కూడా ఇండియన్ కంపెనీస్ కి మొత్తానికి కలిపి వచ్చే ఇంపాక్ట్ ఎంత అంటే ఎంత నలుసంత 0.2%, 1% కూడా కాదు, ఓన్లీ 0.2% అది జీడిపి మాత్రమే దెబ్బతింటుంది. కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్ కొద్దిగా పెరగచ్చేమో కానీ సిగ్నిఫికెంట్ గా కానే కాదు. దానికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కాబట్టి కంగారు పడక్కర్లా. అందువల్ల వాళ్ళతో ఎక్స్పోర్ట్స్ సంబంధం లేని కంపెనీలు అంటే బ్యాంకింగ్ కంపెనీలైనా, ఫైనాన్స్ కంపెనీలైనా, సిమెంట్ కంపెనీలైనా, పవర్ జనరేషన్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఉన్నాయైతే కనుక వీటన్నిటికీ కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండే అవకాశం లేదు. అందువల్ల సెక్టర్ వైజ్ కొద్దిగా మార్చుకోవాలి. లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెడితే ఇటువంటి అనిశ్చితి ఉన్న సమయంలో లార్జ్ క్యాప్ కంపెనీలు మొత్తం కుదేలైపోవు. చిన్న కంపెనీలు అయితే మాత్రం ఒకేసారి పెద్దగా దెబ్బతింటాయి. అందువల్ల లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెట్టడం మంచిది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. హలో సార్, నమస్కారం సార్. సార్ చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. సార్ ఇప్పుడు వచ్చేసి అలైడ్ బ్లెండర్స్ అనే లిక్కర్ స్టాక్ అనేది ఈ రేట్ లో కొనుక్కోవచ్చు సార్ లాంగ్ టర్మ్కి? ఏం కంపెనీ అన్నారండి? అలైడ్ బ్లెండర్స్ సార్. అలైడ్ బ్లెండర్స్ అదొకటి, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఒకటి సార్. లాంగ్ టర్మ్ ఒక 5 నుంచి 10 years కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సార్. ఇప్పుడు ఒక 20,000, నెక్స్ట్ మంత్ ఒక 20,000. 5 to 10 years కి ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. సిసిఎల్ ఒకటి, అలైడ్ బ్లెండర్స్ ఒకటి సార్. ఈ రెండు స్టాక్స్ మా పీసీఆర్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారి మీరు మాట్లాడి నాకు వినపడకుండా జరుగుతోంది. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన దాంట్లో ఒక ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సింది లాంగ్ టర్మ్ అంటే లార్జ్ క్యాప్ కొట్టుకోవాలి. మిడ్ క్యాప్ కొనుక్కుంటేమో టాప్ గా లాభం విపరీతంగా వస్తే ఏమంటే క్యాష్ చేసుకునే ధైర్యం ఉండాలి. కానీ ఇలా కొనుక్కుంటాను కూర్చుంటాను అనే సిద్ధాంతమే మాకు నచ్చదు. కానీ మీరు అడిగారు కాబట్టి ఉన్న వాటిలో లార్జ్ క్యాప్ లో మంచి ఏంటో చూడాలి అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు. ఈ రోజు నేను ముందు పేర్కొన్నట్లుగా బ్యాంకింగ్, ఫైనాన్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, పవర్ జనరేషన్ ఇటువంటి కంపెనీల్లో అంటే అమెరికాతో వచ్చిన వాణిజ్య పరంగా తగాదాల మూలంగా ఇబ్బంది కాని కంపెనీలో ఈ రోజున బాగా అనువుగా కనపడుతున్న కంపెనీలు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, రిలయన్స్ ఒకటి, లోదా డెవలపర్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దాల్మియా భారత్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అదానా ఎనర్జీ సొల్యూషన్స్, ఐసిఐసిఐ ఇన్సూరెన్స్, 361 వెల్త్ మేనేజ్మెంట్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా అన్ని చూపించాను. ఇవన్నీ కూడా 30% కన్నా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు అన్ని కూడా బాగున్నాయి పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ లో. అందువల్ల ఇవి కనుక కొనుక్కుంటే ఈ గొడవ అయ్యే వరకు అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం అయిపోయి ఆంక్షలన్నీ తీసేస్తే మళ్ళీ మొత్తం నార్మల్ అయిపోతుంది. లేకపోతే కనుక ఇవి కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి సార్ ఈ రేట్ లో జియో ఫైనాన్స్, మార్ఫియన్ ల్యాబ్ తీసుకోవచ్చు సార్.
జియో ఫైనాన్స్ తీసుకోవాలంటే ఫైనాన్స్ కంపెనీలకు ఏమాత్రం ఎదురులేని సమయం ఉండేది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలకి రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అనేది ఖాయంగా కనపడుతుంది కాబట్టి మంచి కంపెనీలే. కాకపోతే మీరు సెలెక్ట్ చేసిన ఫైనాన్స్ కంపెనీ మా అంచనా ప్రకారం లిస్ట్ లో అన్నిటికన్నా అడుగున ఉంటుంది. ప్రస్తుతానికి అడుగున అని చెప్పడానికి కారణం ఇంకా కొద్దిగా ఫెయిర్ ప్రైస్ తో పోలిస్తే కొద్దిగా తక్కువలో ఉంది. మీకు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. జియో ఫైనాన్స్ అనేది నా అంచనా ప్రకారం కొనుక్కోవడానికి అనువుగా లేదు. ఎందుకు అంటే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ దానికి ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే 345 రూపీస్ అయితే ఆల్రెడీ 320 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనుక్కోవటం అనేది నా లెక్క ప్రకారం కేవలం మరి విపరీతమైన నమ్మకం ఉంటే మీరు కొనుక్కోవాల్సిన, కానీ నేనైతే మాత్రం కొనమని కూడా ఎవరికీ చెప్పను. ఇంకోటి మోర్ ప్యాన్ అన్నారు. మోర్ ప్యాన్ గురించి కూడా ఇప్పుడే చెప్తాను. ఎప్పుడు కూడా ఏ కంపెనీ ఒక నిమిషం, మోర్ ప్యాన్ ల్యాబ్స్ కూడా అడిగారు. మోర్ ప్యాన్ ఫార్మాస్యూటికల్స్ లో ఉందండి. ఇది ఇంతకు ముందే మనం అనుకున్నాం ఫార్మాస్యూటికల్స్ లో ఎక్స్పోర్ట్స్ కనుక ఉన్న కంపెనీలు అయితే ప్రమాదం అని. ఈ కంపెనీ ఎందుకు కొనుక్కోకూడదో చెప్పాలంటే మీరు స్క్రీన్ మీద డేటా చూస్తే 7.5% ఉన్న మార్జిన్ 5% పడిపోయింది. లాభాలు మార్జిన్లు తగ్గిపోతూ సేల్స్ ఏమో 1800 కోట్ల నుంచి దాటడానికి ఇబ్బంది పడుతున్న కంపెనీలో మనం దిగటం, మనం కోరి ఇబ్బందులు తెచ్చుకోవడం తప్పితే మీకు లాభం తెస్తానికి అవకాశం తక్కువ. సో అవాయిడ్ దిస్ టు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మీరు చెప్పండి సార్. నా దగ్గర కేఎస్ ఇంటర్నేషనల్ 900 లో 150 షేర్స్ ఉన్నాయి సార్. ఏ కంపెనీ అండి? కేఈసీ ఇంటర్నేషనల్. కేఈసీ ఇంటర్నేషనల్, ఓకే. టైం టెక్నాలజీ 416 లో 100 షేర్స్ ఉన్నాయి సార్. కేసీ ఇంటర్నేషనల్ చూస్తానండి. ముందు మీరు 900 లో కొన్నానన్నారు. ఆ కంపెనీ మంచిదా కాదా అని చూడాలి అంటే ఖచ్చితంగా మంచిది. ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. అది ట్రాన్స్మిషన్ లైన్ టవర్స్ లో ఉన్న బిజినెస్ లో ఏ రకమైన ఆంక్షలు వచ్చినా, ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ వచ్చినా ఇబ్బంది పడని కంపెనీ. పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ లో ఇది మీరు 900 లో కొంటే రేటు తగ్గిందని బాధపడటం సహజమే, కానీ బాధపడవలసిన విషయం ఉందంటే ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఈ రేటు కన్నా తగ్గడానికి అవకాశం కొద్దిగా తక్కువ. ఎందువలన అంటే మా లెక్క ప్రకారం దానికి ఇప్పుడున్న వర్కింగ్స్ ప్రకారం, వర్కింగ్స్ అంటే ఏదో నాకు నచ్చిందో నా ఒకటికి వచ్చిన మాట చెప్పడం కాదు. స్క్రీన్ మీద డేటా చూడండి. 18,000 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీ 2023 సెప్టెంబర్ లో పెరుగుతూ వచ్చి ప్రస్తుతం ఇంతవరకు హిస్టరీలో లేని 22,357 crores, ఇది 25 జూన్ కి. మార్జిన్స్ కూడా చూస్తే అంతకుముందు ఎప్పుడు లేని 1% మార్జిన్ ఉండేది నెట్ ప్రాఫిట్, అది 2.72% వచ్చింది. అంటే అన్ని రకాల ఎకానమీస్ ఆఫ్ స్కేల్ పొందిపుచ్చుకున్న కంపెనీ. అందుకే దీని ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది మన లెక్క ప్రకారం 1,131, ఇప్పుడుంది 827. మీరు కొన్న రేటు అనే మాట పక్కన పెడితే ఇప్పుడున్న రేటు, పెరగవలసిన రేటు లేదా ఉండవలసిన రేటు మాత్రమే మాట్లాడటం సమంజసంగా ఉంటుంది. ఇప్పుడు నుంచి చూస్తే ఖచ్చితంగా 1130 రూపాయల వరకు వస్తేనే అమ్మాలి, లేకపోతే అట్టే పెట్టుకోవాలి. రోజు ప్రైస్ చూసి టెన్షన్ పడే అవసరం లేని కంపెనీ. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ కాలర్ కిషోర్ గారు కాల్ చేస్తున్నారు సార్, హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ కిషోర్ గారు, చెప్పండి సార్. నా దగ్గర కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్ షేర్స్ 137 రూపీస్ లో ఉన్నాయి సార్. అది ప్రజెంట్ రేట్ లో ఏమైనా సేల్ చేయమంటారా సార్, లేకపోతే హోల్డ్ చేయమంటారా? ఇంకొకసారి మీ కంపెనీ పేరు చెప్తారా? కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్ సార్. కింగ్స్ KINGS కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్. ఎందుకు ఉన్నారు సార్ ఈ కంపెనీ? తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరిదన్నా సార్ కదా? కాకపోతే ఎంత చిన్న కంపెనీ, మొత్తం కలిపి 400 కోట్లు కూడా మార్కెట్ క్యాప్ లేదు. ఆ కంపెనీ అన్ని డబ్బులు కలిపి చూస్తే కూడా మార్కెట్ లో ఉన్న క్యాపిటల్ అంతా కలిపి 400 కోట్లు ఉంటే అందులో మీరు నేను చిన్న ఇన్వెస్టర్లు అందులో ఇన్వెస్ట్ చేసుకోవడం ఎందుకు? ఒకవేళ అమ్మాల్సి వస్తేనేమో కొనేవాళ్ళు ఉండరు, కొనాలంటేనేమో అమ్మేవాళ్ళు ఉండరు. మనం మధ్యలో నలిగిపోవడానికి తప్పితే కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదే. ఇటువంటి కంపెనీ కొనకూడదు. కొంటే ఉంచుకోవాలంటే అవకాశం ఉంటే వెంటనే అమ్మాలి. ఎందుకంటే చూడండి, మార్కెట్ లో చూస్తే ఈ కంపెనీ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎంత చిన్న కంపెనీకి రిజల్ట్స్ బాగున్నా కూడా ఎవరైనా ఒక పెద్ద ఇన్వెస్టర్ అమ్మేస్తానంటే మొత్తం అడవులకు పడిపోతాయి రేట్లు. అందువల్ల ఇటువంటి కంపెనీని నేను రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఎప్పుడూ సూచించలేను. పైగా 122 రూపాయలు మార్కెట్ లో రేట్ ఉంటే మా లెక్క ప్రకారం 170 రూపాయల దాకా పెరిగే ఛాన్స్ ఉంది, కానీ అందుకనే పెరగకూడదు. ఫండమెంటల్స్ ప్రకారం చూస్తే పెరిగిందంటే మ్యానిపులేషన్ తోనే పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల స్టే అవే ఫ్రమ్ దిస్ కంపెనీ ఇమీడియట్లీ. వెంటనే క్యాష్ తీసుకోండి. చాలా మంచి కంపెనీలు వాళ్ళే మనం చర్చించినవి కూడా ఉన్నాయి, అందులో వెళ్ళండి. మీ డబ్బుకి మీరే బాధ్యులు, ఎవరో బాధ్యత వహించరు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ అగర్వాల్ గారు కాల్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అడగండి సార్. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి అగర్వాల్ గారు. సార్ నా దగ్గర గాంధార్ ఆయిల్ టాటా టెక్నాలజీస్ ఉన్నాయి సార్. హై రేట్ లో కొన్ని ఉన్నాయి సార్, అవి ఉంచుకోవచ్చు అమ్మిమంటారు సార్? మీరు హై రేట్ కొన్నారనే మాట అసలు పెద్దగా పట్టించుకోనండి, మీరేమనుకోకండి. మరి అంత
మాట్లాడుతున్నారండి. అండ్ ఎందుకంటే కొన్న రేటు మనకు గుర్తుండకూడదండి. ఇవాళ ఉన్న రేటు ఎంతవరకు పెరగచ్చో చూడాలి. ప్రస్తుతం ఉన్న రేటు చూస్తే 683. టెక్నాలజీ గురించి ఇవాళ మనం మాట్లాడటం జరిగింది. ఈ టెక్నాలజీలో ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అయినా కానీ ఈ కంపెనీ మిగతా వాళ్ళతో పోలిస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అమెరికా కన్నా కూడా మిగతా అవకాశాలు ఎక్కువ. అయినా కూడా ఈ కంపెనీ ఇప్పుడు ఉంచుకోవాలంటే 683 నుంచి ఇంకా 10% మాత్రమే పెరగడానికి ఛాన్స్ ఉంది మా అంచనా ప్రకారం. అందువల్ల ఈ కంపెనీ ఉంచుకోవాలంటే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. దీనికన్నా మంచి కంపెనీలు చాలా ఉన్నాయి, సాఫ్ట్వేర్ లో కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇవాళ నేను సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమి చూపించలేదు, కానీ ఇప్పుడు కావాల్సిందంటే మీకు ఉన్నంతలో పెద్ద కంపెనీలు. ఈ కంపెనీ పెద్దదైనా టాటా గ్రూప్ అయినా కూడా సాఫ్ట్వేర్ మీద కనుక రేపు కత్తి పడితే విపరీతంగా నష్టపోయే కంపెనీలో ఇదొకటి. పైగా దీని మార్జిన్ కూడా చూస్తే గడిచిన 8 క్వార్టర్లుగా చూస్తే 12.6, 12.9, 13% దగ్గరే కొట్టుకుంటుంది, కానీ పెద్దగా పెరగటం లేదు. కానీ టర్న్ ఓవర్ ఏమైనా పెరుగుతుందా అని చూస్తుంటే చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు కనపడుతుంది 5,183 crores 24 డిసెంబర్ లో ఉంటాయి. ఇప్పుడు కూడా 5,000 crores. టర్న్ ఓవర్ పెరగటం లేదు, మార్జినల్ పర్సంటేజ్ పెరగటం లేదు. మీకు నాకు అందులో డబ్బులు రావాలని కోరుకోవటం ఒక రకంగా కళ్ళు మూసుకుని అన్ని మంచిగా జరగాలని పూజ చేయటం. నా లెక్క ప్రకారం దీని నుంచి బయటకు వచ్చేయడం మంచిదని. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రతిభ గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా దగ్గర ఓఎస్ఎస్ అండ్ నౌకరీ ఉన్నాయి సార్. ఇవి హోల్డ్ చేయడానికి తగ్గ స్టాక్స్ అయినా అన్నది చెప్పగలరు? నౌకరీ ఒకటి అర్థమైంది. రెండో కంపెనీ ఏంటన్నారు? ఓఎఫ్ఎస్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, నౌకరీ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద మీకు. నౌకరీ ప్రస్తుతం ఉన్న దానిలో అయితే మాత్రం బేసిక్గా కాదు, చాలా బ్రహ్మాండంగా ఉన్న కంపెనీ. ఇప్పుడు వస్తున్నటువంటి బ్రహ్మాండ అన్సర్టనిటీలో మిగతా వాళ్ళందరికీ బాధలైతే, ఉద్యోగాలు లేని వాళ్ళకి, ఉద్యోగాలు పోతున్న వాళ్ళకి బాధలైతే, నౌకరీ లాంటి కంపెనీలకి పండగ లాంటి వాతావరణం. ఎందుకు? వీళ్ళందరూ కూడా ఇటువంటి జాబ్ సీకింగ్ సైట్స్ లో విపరీతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంప్లాయర్ దగ్గర నుంచి, ఎంప్లాయీ దగ్గర నుంచి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మాండమైన ఇన్కమ్ ఉండే అవకాశం ఉంది. అది చూపిస్తూ చూడండి, 2,500 కోట్లు దాదాపుగా అదే రేంజ్ లో టర్న్ ఓవర్ ఉంటే కూడా ప్రాఫిట్ మార్జిన్ కనుక మీరు ఒకసారి చూస్తే నమ్మటానికి వీలైనంతగా వీళ్ళకి వచ్చిన ప్రతి 2 రూపాయల్లో 1 రూపాయి దాదాపుగా లాభం లాగా మిగిలిపోతుంది నెట్ ప్రాఫిట్ లో. అందుకే 1,300, 1,400 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. ఇంత మంచి కంపెనీని వదులుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటే గుర్తుంచుకోవాలి, ఎంత మంచి కంపెనీకైనా ఒక రేట్ వస్తే మనం బయటపడాలని మనసులో నిర్ణయించుకోవాలి. అది 1690 రూపీస్ కనుక వస్తాయి, అంటే 1,700 దగ్గరికి వస్తాయి. ఇంకా 20% పెరిగితే మాత్రం అమ్మేయండి. అదర్వైజ్ దాని గురించి ఏమి కంగారు పడక్కర్లేదు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ హరిబాబు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. సార్ నా దగ్గర బార్బిక్యూ నేషన్ ఉన్నాయి సార్. అది ఎట్లా ఉంటుంది సార్ ఫ్యూచర్ లో? బార్బిక్యూ నేషన్, తర్వాత క్లీన్ సైన్స్ సార్. ఏదండి? క్లీన్ సైన్స్, బార్బిక్యూ నేషన్, పాలిప్లెక్స్ సార్. బార్బెక్యూ పాలి ఉన్నారు, పాలిక్యాబ్. ఓకే, బార్బెక్యూ నేషన్ అడిగారండి. అది చూడండి ఒకసారి. బార్బెక్యూ నేషన్ కి క్యాటరింగ్ బిజినెస్ లో ఉన్నటువంటి ఈ కంపెనీకి అవకాశాలు విపరీతంగా పెరుగుతాయంటే పెరుగుతాయి. ప్రస్తుతం ఇండియాలో రాబోయే రోజుల్లో ఇంకా జిఎస్టీ కన్సెషన్ రావడం మూలంగా ఇన్కమ్ పెరగడం, జనం దగ్గర ఖర్చు పెట్టే డబ్బులు పెరగడం, ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం మూలంగా కూడా కొద్దిగా గొప్ప కెపాసిటీ పెరగడంతో ఇటువంటి కంపెనీలకి, ఫుడ్ సప్లై చైన్ లో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలన్నిటికీ కూడా కొద్దిగా ఎన్హాన్స్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుందంటే ఉండదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి బిజినెస్ సెక్టర్ మంచిదైనా కూడా అది కొనాలా వద్దా అంటే, అసలు ఆ కంపెనీకి లాభం వస్తుందో లేదో చూస్తే ఆ కంపెనీని కొనుక్కున్న మీకు నాకు లాభం వస్తుందేమో అని చూడటం సరిగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కంపెనీ చూస్తే ఇప్పటి వరకు లాభం అనేది దాని దృష్టిలో లేదు. చరిత్రలో గడిచిన 8 క్వార్టర్లుగా చూస్తుంటే 8 ట్రైలింగ్ 12 months లో కూడా ఒక్కసారి కూడా లాభాల్లోకి రాలా. అటువంటి కంపెనీలో కొనటం ఎందుకు? కొన్న తర్వాత ఆ కంపెనీకి లాభం రావాలి, ఆ లాభం రావడం మూలంగా నా షేర్ పెరగాలి అని కోరుకోవటం కొద్దిగా వాస్తవ దూరం. అంటే జొమాటో, స్విగ్గీ లాంటివి పెరగవంటే పెరుగుతాయి ఒకటేరా, ఇది కూడా పెరగవచ్చు. కానీ పెరగవచ్చు అంటే పెరుగుతుంది అని అనుకోవడానికి ధైర్యం చాలటం లేదు. అందువల్ల ఇటువంటి కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్స్ లాభాలు లేని కంపెనీ కొనుక్కుని మీకు లాభాలు రావాలి షేర్ ప్రైస్ అని కోరుకోవటం కొద్దిగా దూరంగా ఉంటుంది. అందువల్ల దానికి దూరంగా ఉండటమే, దానికి వీలైనంత వరకు కొనుక్కోకుండా ఉండటం. కొనుక్కున్నా కూడా లాభం లేదు, నష్టం వచ్చినా వెంటనే బయటపడిపోయి మంచి కంపెనీలోకి వెళ్ళిపోవడం మంచి పద్ధతి. లలిత గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, చెప్పండి. నా దగ్గర ఆఫర్స్ ఇండియా అండ్ ఇండిగో పెయింట్స్ ఉన్నాయండి. ఇవి హోల్డ్ చేయొచ్చా అండి? ఇండిగో పెయింట్స్ ఇప్పుడే చూస్తామా. ఇంకో కంపెనీ కూడా ఒకసారి మళ్ళీ చెప్తారా? ఫస్ట్ చెప్పిన కంపెనీ పేరు ఏంటి? ఆకోజో మొబైల్ అండి. నాకు అర్థం కాలేదు, చూస్తాను. ఇండిగో పెయింట్స్ చూడండి ఒకసారి స్క్రీన్ మీద మీకోసం చూపిస్తున్నాను.
ఇండిగో పెయింట్స్ అనేది దాదాపుగా ప్రస్తుతం ఉన్న తరుణంలో హౌసింగ్ సెక్టర్ కి ఒక హైదరాబాద్ లో కొద్దిగా తగ్గింది, కానీ దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం బ్రహ్మాండమైన సేల్స్ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు మిగతా చోట్లంతా బాగా అమ్ముతున్నారు. అందువల్ల హైదరాబాద్ లో ఉన్న మనం హైదరాబాద్ ని చూసి కంగారు పడవలసిన అవసరం అంతగా లేని సెక్టర్ లో ఉంది, బికాజ్ హౌసింగ్ సెక్టర్ కి. కాకపోతే ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పెయింట్ ఇండస్ట్రీలో మార్జిన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పడం తెలియడంతో చాలా కంపెనీలు దిగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ లాంటిది కూడా కొద్దిగా తగ్గొచ్చిన మాట వాస్తవం. ఇందువల్ల ఈ సమయంలో కంపెనీకి ప్రాస్పెక్ట్స్ బాగున్నాయా లేవా అంటే ఏమాత్రం ఇబ్బంది అయితే లేదు. ఎంత బాగున్నాయి అంటే ఇక్కడ నుంచి ఇంకో 10% మాత్రమే ఈ కంపెనీకి పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అని అడిగితే మీరు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే కనుక ఒకసారి అర్థమవుతుంది. దాదాపుగా 1100-1200 కోట్లు ఉండే టర్న్ ఓవర్ ఇప్పుడు 1330 కోట్లకు వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ చూస్తే మాత్రం ఈ పెరుగుతున్న కాంపిటీషన్, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్, ప్రజలో పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ మూలంగా మార్జిన్లు తగ్గడంతో పెయింట్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలకు మార్జిన్లు తగ్గినాయి. దాంతోపాటు ఇది కూడా తగ్గింది. 10.58 ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మార్జిన్. గ్యారంటీగా వచ్చిన ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు లాభం లాగా మిగులుతుందంటే మంచి కంపెనీనే. కానీ దీని యొక్క ఫెయిర్ ప్రైస్ చూస్తే ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి 1252 వరకు ఉండాలి. ఇప్పుడే ఆల్రెడీ 1133 ఉంది. అంటే ఇంకొక 120 రూపాయలు కనుక పెరిగితే అమ్మాలి, లేకపోతే మాత్రం లక్షణంగా ఉంచుకోదగిన కంపెనీ, నెగిటివ్ ఏమీ లేని కంపెనీ. కాదే పాజిటివ్ ఉందా అంటే పాజిటివ్ మాత్రం ఎక్కువగా లేదు. ఒకవేళ మీరు గతంలో వచ్చిన 1700 రూపాయల వరకు వెళ్ళింది కదా, ఆ రేట్ వస్తే అమ్ముదాం అనుకుంటే ఆశ ఎక్కువ పడటంగా నిర్వచించాల్సి వస్తుంది. అంతేగాని ఆ 1700 ఈ అంకెలతో ఈ యొక్క పెర్ఫార్మెన్స్ తో అంత రావడం కష్టం. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు అడిగిన మొదటి కంపెనీ ఏదో చెప్పారు, ఒకసారి చెప్పగలరా? రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మోహన్ గారు కాల్ చేస్తున్నారు సార్ హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. Good morning. ఒక డౌట్ అండి. అపోలో మైక్రో సిస్టమ్స్ నా దగ్గర 160 లెవెల్లో ఉన్నాయండి. అది నేను లాంగ్ టర్మ్ కి ఉంచుకోవచ్చా? ఒక నిమిషం అండి. ఇది ఉన్నట్లు కూడా చిన్న కంపెనీ అండి మైక్రో సిస్టమ్స్. లాంగ్ టర్మ్ కంటే ప్రస్తుతం ఉన్న ప్రకారం చూస్తే నా లెక్క ప్రకారం ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ ప్రైస్ ఉంది ఉండాల్సిన ప్రైస్ కన్నా కూడా. కాబట్టి ఇది ఇంకా ఉంచుకోమని చెప్పాలంటే చాలా ధైర్యం చేయాలి. సో రిజల్ట్స్ ఏం బాగాలేవంటే అన్ని బాగున్నాయండి. కంపెనీలో పెర్ఫార్మెన్స్ బాగుంది, సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్ పెరుగుతుంది, మార్జిన్లు పెరుగుతున్నాయి. వేలు పెట్టడానికి వేలు చూపించడానికి ఒక్క రిమార్క్ కూడా బ్యాడ్ రిమార్క్ లేదు. కానీ ఎంత మంచి కంపెనీ అయినా మనకి ఎంత బ్రహ్మాండంగా నచ్చినా కూడా దానికి ఒక రేటు సమంజసమైన రేటు కన్నా ఎక్కువ వెళ్ళిపోతే అమ్ముకోవటం విఘ్నత. సో కాబట్టి ఇది కొద్దిగా మీకు కష్టం అనిపించవచ్చు, కానీ నా లెక్క ప్రకారం అయితే మాత్రం ఇప్పుడు అమ్ముకోవాల్సిన సమయంలో ఉంది, కానీ ఇప్పుడు ఉంచుకోవాల్సిన సమయంలోనూ లేదు, కొనుక్కోవాల్సిన సమయం అసలే కాదు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ చైతన్య గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ రైల్టెల్ ఒకటి నేను టచ్ మ్యాక్ రైలు రెండింటి గురించి చెప్పండి సార్. రైల్వే ఇండస్ట్రీలోకి మీరు రెండు కూడా కొనుక్కుంటున్నారో మరి కొనుక్కుందని ఆలోచిస్తున్నారో అంత ఎక్స్పోజర్ ఉండటం మంచిది కాదండి. రైల్వే ఇండస్ట్రీస్ కి ఉన్నదానిలో ఇండియాలో గ్యారంటీగా ఇన్వర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి పెరుగుతాయి. కాదు ఎంత పెరుగుతాయంటే బాగా అంతకుముందు ఒకసారి పెరిగి విపరీతంగా ఎట్లా నడ్డి విరిగినట్టుగా పడిపోయాయో అది మీరు మనసులో గుర్తుపెట్టుకుని రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ లాంటివి ఎప్పుడైనా కొనుక్కుంటే రేట్ వస్తే అమ్ముతాను అని స్థిర నిర్ణయంతో ఉండాలి. అంతేగాని వచ్చినప్పుడు మళ్ళీ ఊగులాట ఉండకూడదు. ఈ కంపెనీని చూస్తే కంపెనీ బాగుందా బాగాలేదా అంటే డెఫినెట్ గా బాగానే ఉంది. పెర్ఫార్మెన్స్ లో కొద్దిగా సఫర్ అయిన మాట కరెక్ట్. 10% ఉండే మార్జిన్ తగ్గుతా వచ్చి 8.62 రావడం, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పెరిగి 8.66. అన్ని రకాల రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్ పెరుగుతుంది, మార్జిన్లు కూడా మెయింటైన్ అవుతున్నాయి, పర్లేదండి అది. కానీ దాని ఫెయిర్ వాల్యూ చూస్తే 438 రూపీస్ ఉంది. మీరు ఆల్రెడీ 355 రూపీస్ మార్కెట్ లోనే కనబడతా ఉన్నది. అందువల్ల పెరగడానికి ఛాన్స్ ఇంకా 20% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ధైర్యంగా ఉంచుకోవాలి. ఇంకోటి టెక్స్మాకో అన్నారు. టెక్స్మాకో రైలు కదండి, కట్ అయిపోయినట్టు. సార్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడతాం సార్. త్రిశక్తి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నా దగ్గర ఏంజిల్ వన్ ఉన్నాయండి షేర్స్, అది హోల్డ్ చేయడానికి ఓకేనండి? మీరు వైబ్రేషన్ అంటే బాగా రీసౌండ్ మీ వాయిస్ వస్తుంది. క్లియర్ గా లేదండి. దగ్గర ఏంజిల్ వన్ షేర్స్ ఉన్నాయండి, అలాగే ఫస్ట్ ఆస్కోజో నోబెల్ ఇండియా. ఆస్కో గ్లోబల్ అది కూడా పెయింట్ ఇండస్ట్రీ అనండి. అది ఉన్న వాటిలో కంపెనీలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ పెయింట్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఇప్పుడే చెప్పడం జరిగింది. ప్రస్తుతం వచ్చిన కాలంలో అంతగా ప్రాస్పెక్ట్స్ ఎక్కువ లేని కంపెనీ, అది ఉంచడం అనేది నా లెక్క ప్రకారం సపోర్ట్ కాదు. రెండోది మీరు ఏంజిల్ ఉన్నారు అనుకుంటున్నాను, నా లెక్క ప్రకారం మీకు వాయిస్ మీరు రీసౌండ్ వచ్చింది. ఏంజిల్ వన్ కనుక అయిపోతే ఏంజిల్ వన్ ప్రస్తుతం చాలా అగ్రెసివ్ గా ఉన్న కంపెనీ అండి.
అంటే మిగతా వాళ్ళకన్నా పెద్ద బ్రోకర్లందరూ, చిన్న బ్రోకర్లందరినీ పక్కన పెట్టి పెద్ద బ్రోకర్లు ఒక మూటన కట్టి వాళ్ళందరూ సొసైటీ లాగా ఫామ్ అయ్యి అసోసియేషన్ లాగా వాళ్ళు స్పెషల్ ఫేవర్స్ పొందాలని ట్రై చేస్తున్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం వరకు ఎన్ఎస్సి వీళ్ళందరికీ కూడా వడ్డించింది. అందరి దగ్గర అందరి దగ్గర సర్వీస్ ఛార్జెస్ తీసుకుని అందులోనే వాటా బ్యాక్ డోర్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగేది. అవన్నీ పోవడంతో ఇబ్బందులు మొదలైన వీళ్ళు గ్రూప్ గా ఫామ్ అయి చేద్దామని ట్రై చేస్తున్నారు. అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందా అంటే ఫెయిర్ ప్రిన్సిపల్స్ మెయింటైన్ అయితే ఉండదు, లేకపోతే మాత్రం కొద్దిగా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. నా లెక్క ప్రకారం ప్రస్తుతం ఉన్న తరుణంలో ట్రాన్స్పరెన్సీ పెరిగిన సమయంలో రాకూడదు. అందువల్ల ఈ కంపెనీ ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా ఉందా అంటే లేదు. కంపెనీ బాగాలేదా అట్లా కాదు, కంపెనీ బాగానే ఉంది, కానీ ఫుల్లీ ప్రైస్ నా లెక్క ప్రకారం 2600 ఫెయిర్ ప్రైస్ అయితే 2489 ఉంది. సో నా అంచనా ప్రకారం దాన్ని ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగానే లేదని చెప్పాలి. రైట్ సార్, ఇన్వెస్ట్మెంట్ కి అనువుగా ఉంటాయి అని చెప్తున్న సెక్టార్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ కొనుక్కోవడం మంచిదంటారా, లేక మిడ్ క్యాప్ వైపు దృష్టి పెట్టడం మంచిదంటారా? ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మధ్యన ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటుంది. మార్కెట్ లో ఎంత పోటీ వాతావరణం ఉంటుందంటే ఏ కంపెనీలు ఎప్పుడు ఏది పెరుగుతాయి ఎవరు చెప్పలేకపోయినా హిస్టారికల్ గా స్టడీ చేస్తే మనకు అర్థమైన ప్రిన్సిపల్ ఏంటంటే ఒక 2 సంవత్సరాలు ఏమో మిడ్ క్యాప్ జరిగితే ఒక 2 సంవత్సరాలు లార్జ్ క్యాప్, లేదా ఒక సంవత్సరం మిడ్ క్యాప్ అయితే ఒక సంవత్సరం లార్జ్ క్యాప్, అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో అంటే 2020 కోవిడ్ అయిపోయిన తర్వాత నుంచి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పంజాబ్ విసరటంతో మిడ్ క్యాప్ షేర్లకి తిరుగులేని ప్రపంచం రావడం జరిగింది. అందుకే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్ వైపు దృష్టి పెడుతున్నారు. అంత మాత్రాన ఈ 4 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి కలకాలం మిడ్ క్యాప్ లో ఉంటాను అనుకుంటే కోరి కష్టాలు తెచ్చుకునే వాళ్ళం మనమే అవుతాం. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఉన్న గ్రాఫే కనుక చూస్తుంటే ఈ గ్రీన్ లైన్ కనుక 0 కన్నా కింద ఉన్నది అంటే ఆ సమయంలో మిడ్ క్యాప్ల కన్నా కూడా లార్జ్ క్యాప్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అని అర్థం. ఇంకా లాంగ్ టర్మ్ తీసుకుంటే మీకు కనపడి ఉండేది, నేను కావాలని 2019 నుంచే చూపిస్తున్నాను మీకు. అది 2021 లో వచ్చేటప్పటికి కోవిడ్ తర్వాత పెరగడం మొదలుపెట్టి గ్రీన్ లైన్ 0 కన్నా పైన ఉందంటే మిడ్ క్యాప్లు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి లార్జ్ క్యాప్ కన్నా. ఇది మిడ్ క్యాప్లు పెరిగి మధ్యలో ఒక్కసారి రెండింటి మధ్యన మళ్ళీ కొద్దిగా మేమాంస ఏర్పడింది. మళ్ళీ తర్వాత 23 నుంచి మళ్ళీ మిడ్ క్యాప్ పెరిగాయి. ఇప్పుడు రెండింటి మధ్యన బ్యాలెన్స్ సమతూకంలో ఉంది. అంటే లాస్ట్ 1 year లో చూస్తే లార్జ్ క్యాప్ ఎంత పెరిగిందో మిడ్ క్యాప్ కూడా అంతే పెరిగింది. రెండు పోటీ వాతావరణం ఉన్నప్పుడు థియరిటికల్ గా ప్రాబబిలిటీ ప్రకారం చూస్తుంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఎప్పుడు చూసినా దీని యొక్క అడ్వాంటేజ్ ఇన్ని రోజులు ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ రాక తప్పదు. కాబట్టి ఇహ నుండి లార్జ్ క్యాప్ వచ్చినటువంటి ర్యాలీ మిడ్ క్యాప్ లో రావడం కష్టం. రాదు అంటం లేదు, మిడ్ క్యాప్ లో కొన్ని స్టాక్లు పెరగచ్చు, కానీ అందులో లార్జ్ క్యాప్ లో ఉండటం మంచిది ఇప్పుడు కూడా. అందుకే ఈ రోజు మనం చెప్పడం కూడా ఉన్న వాటిల్లో లార్జ్ క్యాప్ లో పెద్ద షేర్లు మంచి ఏంటో చెప్పడం జరిగింది. వాటిల్లోనే పెట్టుకోవటం రిటైల్ ఇన్వెస్టర్స్ కి సేఫ్టీ ప్రధానంగా భావిస్తే మంచిది. రైట్ సార్, శాస్త్రి గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నా దగ్గర బెల్ రైజ్ ఉందండి, 180 రూపీస్ దగ్గర కొన్నాను నేను. సో కెన్ యూ అడ్వైజ్ టు హోల్డ్ ఆర్ సెలెక్ట్? ఏ కంపెనీ అన్నారంటే? బెల్ రైజ్ అండి, BELRISE. బెల్ రైజ్. ఓకే, ఏమనుకోకుండా నాకు అన్ని కంపెనీలు తెలియదు. నేను కంప్యూటర్ ఓపెన్ చేస్తేనే కొద్దిగా తెలివిగా మాట్లాడుతున్నాను, కానీ లేకపోతే నాకు అన్ని కంపెనీలు తెలియదు. ఈ కంపెనీ చూస్తానండి వర్కింగ్స్ బాగున్నాయి. అంటే ఏ రకంగా కూడా పేరు పెట్టడానికి వీలైన కంపెనీ. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అన్ఫార్చునేట్లీ ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఎప్పుడు మనం కొనాలి అన్ని బాగుండి ప్రైస్ తక్కువలో ఉంటే కొనడానికి వీలవుతుంది. కానీ ఒకవేళ మనం కొనుక్కున్నా కూడా అన్ని బాగుండి ప్రైస్ కూడా ఫుల్ గా వస్తే ట్రైన్ లో మీరు ఎక్కి జర్నీ చేస్తుంటే మీ స్టేషన్ వచ్చినట్లు. ట్రైన్ జర్నీ బాగున్నా, ఏసీ బాగున్నా, అన్ని బాగున్నా కానీ మీ స్టేషన్ వస్తే దిగాలి కదా. అలాగే ఈ కంపెనీ కూడా చూస్తే 147 రూపాయలు ఇప్పుడు ఉంటే 154 రూపాయలు ఫెయిర్ ప్రైస్ అండి. సో దీనిలో ఇంకా ఉంచుకోవాలంటే ఇండస్ట్రీ, ఆటో యాన్సిలరీ, వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఉంటే ఇబ్బంది పడుతుంది. అవన్నీ నేను చెప్పడం లేదు. ప్రస్తుతానికి ఉన్న నెంబర్ల ప్రకారం బ్రహ్మాండమైన కంపెనీ, కానీ ఆ దురదృష్టవశాత్తు ప్రైస్ రీత్యా చూస్తే ఉండాల్సిన కంపెనీ మాత్రం కాదు. నేను గనక మీ పొజిషన్ లో ఉంటే ఏమాత్రం అమ్మకారం పెంచుకోకుండా కంపెనీ అమ్మేసుకుని ఆ డబ్బులైనా అటు పెట్టుకుంటాను, లేదా వేరే ఒక మంచి కంపెనీలు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా లార్జ్ క్యాప్ లో వెళ్తాను తప్పితే ఈ కంపెనీ ఇక్కడి నుంచి ఉంచుకోవటం అంత సమంజసం కాదు.